హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది వెయిట్ చేస్తున్నారు. అదేంటంటే సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, దాని డేట్స్ అయితే మనకు వచ్చేసాయి అనమాట. ఆ డేట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎప్పటిలోపల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయాలి, ఇంకా దానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఫీజు అనేసి ఎలా పే చేయాలి, దాంతోపాటు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీ పే చేసిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా పే చేయాలా, ఇలా వీటన్నిటి గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అన్నది ఇవాళ వీడియోలో అయితే నేను మీతో అయితే డిస్కస్ చేయబోతున్నా. వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా డౌట్స్ అనేవి మీకు ఉంటాయి కదా, అవన్నీ క్లారిటీ అనేది అయిపోతాయి అనమాట ఇవాళ వీడియోతో. కాబట్టి వీడియో అయితే పూర్తిగా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే, ఈ మనకు పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్స్లో ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. ఒకసారి అయితే మీరైతే వెళ్ళి చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా మనకు స్టార్టింగ్ పాయింట్ ఎవరెవరు క్వాలిఫై అంటే మనకి ఇక్కడ క్లియర్గా అనేది ఇచ్చారు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకొని మనకి థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఎటువంటిది ఉండట్లేదు. అందుకే వీళ్ళు ఇది ఫైనల్ కౌన్సిలింగ్ అని మెన్షన్ చేశారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరెవరు క్వాలిఫై అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళు క్వాలిఫై. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయక సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళు కూడా క్వాలిఫై అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే క్వాలిఫై అయింటారో వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అయిపోయి ఉంటాయి, ఫీజెస్ అనేవి పే చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏదైతే ఓల్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది మెన్షన్ చేసి ఉంటారు, అంటే వాళ్ళకు ఓల్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఐడి ఏదైతే వచ్చి ఉంటుందో వాటిని యూజ్ చేసి మనకు మీరనేది ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఫస్ట్ టైం ఎలా ఆప్షన్స్ పెట్టారో సెకండ్ టైం కూడా అలానే ఆప్షన్స్ పెట్టండి. ఫ్రెండ్స్, నేను ఈవినింగ్ అన్న టుమారో మార్నింగ్ అన్న ఆప్షన్స్ అనేది ఎలా పెడితే మనం అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది అన్న దాని గురించి అయితే వీడియో చేస్తాను. బట్ ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళు వచ్చేటప్పటికి డైరెక్ట్గా లాగిన్ అయ్యేసి వాళ్ళు మనకు ఈ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనికి ఎప్పుడు పెట్టుకోవాలి డేట్స్ అయితే నేను ఇవాళ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఆ తర్వాత కొంచెం మనకి నోటిఫికేషన్లో కిందికి వచ్చినట్టయితే మనకి ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవ్వలేదో వాళ్ళు కూడా మనకి ఫైనల్ కౌన్సిలింగ్లో అనేది పార్టిసిపేట్ అవ్వచ్చు అనమాట. దానికి సంబంధించి ఫ్రెండ్స్ మనకు ఓల్డ్ వీడియోస్లో అయితే చాలా ఉన్నాయి. అంటే నేను మన ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియోస్లో ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలన్న దాని గురించి A to Z క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, కంప్లీట్ గైడ్ వీడియో అని చెప్పేసి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అప్పుడు చూసినట్టయితే ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ ఎలా చేయాలి, దాంతోపాటు పేమెంట్ అనేది ఎలా చేయాలన్న దాని గురించి క్లియర్ ఐడియా అనేది మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకి దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ లిస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. కాబట్టి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. దీనికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 11th October 2020. అక్టోబర్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ నవంబరు 11th November 2020 మనకు వచ్చేటప్పటికి మనం ఏదైతే ఆన్లైన్ సబ్మిట్ ఉందో మనకు అప్లికేషన్, దాంతోపాటు ఫీ పే చేయాల్సి ఉందో అదనేది మనం చేస్తామన్నమాట. ఆ తర్వాత దీనికి ఎండింగ్ డేట్ ఎప్పుడంటే మనకు 13th November 2020 ఎండింగ్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ మనం పెట్టడానికి ఇంకా ఎక్స్టెండ్ అయితే ఏం లేదు అనమాట. సేమ్ మనకు 11th నుంచి 13th వరకు ఈ 3 డేస్లోనే మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే 13th కౌన్సిలింగ్ అయిపోయి ఉంటుందో ఆ రోజే వాళ్ళైతే వెంటనే ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా మనకి ఎప్పుడు వస్తాయి వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే ఫీ పే చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేటప్పటికి మనకు ఓసీ బీసీ వాళ్ళకైతే 700, ఎస్ఎస్టీ వాళ్ళకైతే 400 పే చేసి వాళ్ళైతే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ పే చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇందులో మీకు ఏదైనా ఎర్రర్ వచ్చి మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని వచ్చిందంటే మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ముందు మాదిరిగా ఎక్కువ కాలేజ్ అయితే అలాట్ చేయలేదు, జస్ట్ డిస్టిక్కి 1 కాలేజ్ అయితే అలాట్ చేశారనమాట సెకండ్ కౌన్సిలింగ్లో ఆఫ్లైన్కి. ఆ కాలేజ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ లిస్ట్ అయితే మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క కాలేజ్ మాత్రమే వీళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారనమాట. కాబట్టి మీరు ఏ డిస్టిక్లో ఉన్నారో అక్కడ మీకు ఒకవేళ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవ్వకపోతే ఫస్ట్ టైంలో ఈ యొక్క ఆఫ్లైన్ కౌన్సిలింగ్ సెంటర్స్కి అయితే వెళ్ళండి అనమాట. అంటే హెల్ప్ లైన్ సెంటర్స్కి మీ డిస్టిక్ ఏదో ఇక్కడ చూసుకొని ఆ డిస్టిక్లో అలాట్ అయిన కాలేజ్కి అయితే మీరు వెళ్ళండి. కావాలంటే ఇక్కడ మీరు పాస్ చేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. లేదంటే మీరు పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ PDF అనేది మీకు స్టార్టింగ్లోనే న్యూ అని చెప్పి బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఆ తర్వాత
తర్వాత ఏం చేయాలంటే మీరు ఆటోమేటిక్గా మీకు లాగిన్ ఐడి మొబైల్కి అనేది వస్తుంది. మీరు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకుంటారు. ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే ఇదంతా క్లియర్గా ఉంటుంది. బట్ సెకండ్ కౌన్సిలింగ్కి కొత్తగా చేసే వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్. ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాసెస్ కాదు అనమాట ఫ్రెండ్స్. కొత్తగా చేసే వాళ్ళకైతే లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మనకి పోర్టల్లోకి లాగిన్ అయ్యేసి వాళ్ళ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే సీట్ వద్దనుకున్నారో, వేరే కాలేజీలో మేము వెళ్ళమనుకున్నారో, దాంతోపాటు మనకు సో కాలేజీలో నేను అలాట్మెంట్ ఇవ్వలేదు అనుకున్నారో, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే రిపోర్టింగ్ కాలేదు అంటున్నారో వాళ్ళందరూ కూడా మనకైతే ఈ యొక్క సెకండ్ కౌన్సిలింగ్లో వాళ్ళ ఓల్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి వాళ్ళైతే లాగిన్ అయ్యేసి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి 11th నవంబర్ నుంచి 13th నవంబర్ ఈ 3 డేస్లో మీరు అనేది ఈ యొక్క ఎక్సర్సైజింగ్ ఫర్ ఆప్షన్స్ అని మనకి ఇక్కడ ఉంది కదా, ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. దీని యొక్క రిజల్ట్ మనకి ఎప్పుడు వస్తుందని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. దీని రిజల్ట్ వచ్చేటప్పటికి మనకు 15th అక్టోబర్ వస్తుందని క్లియర్గా, 15th నవంబర్ వస్తుందని మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూడొచ్చు దీని రిజల్ట్ వచ్చేటప్పటికి మనకు 15th నవంబర్ 2020 ఆఫ్టర్ 6 PM అన్నారు. బట్ మనకు ఆఫ్టర్నూనే వదిలే అవకాశం అయితే ఉంటుంది. వదిలితేనే నేను వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట, ఎలా చూడాలి ఏంటని. బట్ మనకు 15th అయితే వస్తుంది. బట్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకి ఇక్కడ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్స్ అయితే మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు కదా, అందులో మీరు వెళ్ళండి. ఆ తర్వాత సేమ్ ఇంక యాజ్ యూజువల్ మళ్ళీ మీరు లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, అలానే ఐసీఆర్ ఫామ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫామ్స్ అన్ని తీసుకొని మీరు ఇంకా విత్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ చేసి మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆఫ్లైన్కి అయితే వెళ్తుంటారో కౌన్సిలింగ్కి వాళ్ళకి సంబంధించి ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మనకి ఇక్కడైతే వీళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ 9 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 9 డాక్యుమెంట్స్ మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో అటెంప్ట్ చేయకోకుండా ఉంటారో. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్. మనకైతే డేట్స్ గుర్తుపెట్టుకోండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనకు 11 నవంబర్ 2020 స్టార్ట్ అవుతుంది. మనకు క్లోజింగ్ వచ్చేటప్పటికి 13th నవంబర్ 2020 అనమాట. కాబట్టి ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకొని మీరంతా క్లియర్గా అయితే ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ చేస్తారని చెప్తున్నా ఫ్రెండ్స్. నేను ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అంటే ఏ ఫార్మాట్లో పెట్టాలన్న దాని గురించి అయితే వీడియోస్ చేస్తాను, అదైతే మీరు మిస్ కాకండి అండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.